ధర్మస్థల సామూహిక హత్యల కేసుని తొక్కుపెట్టే ప్రయత్నం జరుగుతోందా? ఫిర్యాదుదారుణ్ణి పోలీసులు బెదిరిస్తున్నారా? ఫిర్యాదు వెనక్కి తీసుకునేలా పారిశుద్ధ్య కార్మికుడికి బెదిరింపులు ప్రారంభమయ్యాయా? దీనికి సంబంధించే చర్చ జోరందుకుంటోంది. సిట్ టీంలోని మంజునాథ గౌడపై లాయర్ ఫిర్యాదు చేసినట్టుగా తెలుస్తోంది. విజువల్స్ మీరు చూస్తున్నారు. ప్రస్తుతం అక్కడ జరుగుతున్న ఆ తవ్వకాలకు సంబంధించి ఈ మేరకు ఉన్నతాధికారులకు లేఖ రాశారు లాయర్. మంజునాథ గౌడ్ను సిట్ నుంచి తొలగించాలంటూ డిమాండ్ని తెర మీదకు తీసుకొచ్చారు ఆయన. మరోవైపు ధర్మస్థలలో తవ్వకాలు కొనసాగుతున్నాయి. ఇప్పటి వరకు 9 సైట్లలో తవ్వకాలు పూర్తయ్యాయి. 6వ సైట్లో మాత్రమే అస్థిపంజరం అంటే ఎముకలు అక్కడ దొరికాయి. దాదాపుగా 25 ఎముకలు దొరికాయని ఒక చర్చ జరుగుతోంది. ధర్మస్థల పరిసర ప్రాంతాల్లో దాదాపు 500కు పైగా, 1 కాదు 2 కాదు 500కు పైగా అనుమానాస్పద మరణాలు. ఈ నేపథ్యంలో ఈ కేసుకి సంబంధించి ఇన్వెస్టిగేషన్ జరుగుతున్న తరుణంలో ఇప్పుడు అనేక క్వశ్చన్స్ తెర మీదకి రావడం జరుగుతోంది. అసలు ఏం జరుగుతోంది ధర్మస్థలలో? ఇది అందరినీ ప్రస్తుతం కలవరపాటుకి, అంతకు మించి ఆశ్చర్యానికి లోనయ్యేలా చేస్తోంది. అసలు ఎందుకు తాత్సారం జరుగుతోంది? ఆ వ్యక్తి 13 లొకేషన్స్ చెప్పినప్పుడు 9 లొకేషన్స్కి సంబంధించి మాట్లాడుకుంటున్న క్రమంలో ఇప్పుడు ఇన్ని తవ్వకాలు జరిగితే కేవలం 25 ఎముకలు మాత్రమే బయటపడ్డం.